అంతం చేసి ప్రజలకు సుభిక్ష పాలన అందించే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి కడియాల విజయలక్ష్మి తెలియజేశారు. ఏలూరు నగరంలోని శనివారంపేటలో ఉన్న జింగిల్ బెల్స్ పాఠశాల ఆవరణలో సిటీ న్యూస్ తో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ మోడీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో అత్యధిక మెజారిటీతో ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి రాధాకృష్ణ 62,384 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగిందని తెలిపారు. ఏలూరు జిల్లాలో ఇటీవల జరిగిన కారపురం ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి బడేటి రాధాకృష్ణ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ఈ విజయంలో మరి తెలుగు మహిళ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి తెలుగు మహిళ కడియాల విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి ఆ విజయంలో కీలక పాత్ర ఏ విధంగా జరిగింది, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదరించారని చెప్తున్నారు. దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్పండి మేడం. కడియాల విజయలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి, 24వ డివిజన్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నానండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక చాలా రాష్ట్రం అంతా కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వంలో మగ్గిపోయినటువంటి ప్రజలు నిజంగా ఆ రోజున స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో చదువుకోవడం చూడటమే వింటమే తప్ప చూడటం అంటే ఏంటో తెలియదు. కానీ ఈ రోజున స్వాతంత్రం ఎలా ఉంటుంది, అసలు ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉంటుంది, రైట్ టు ఫ్రీడమ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, మన హక్కులేంటి, మన విధులేంటి, మన నిధులేంటి అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా ఈ రోజున మనకి తెలియడం జరిగింది. ఎందుకంటే అది మరి జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశత్వ పరిపాలనలో మగ్గిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయం, కూటమి విజయం ఈ రోజున అసలు చెప్పుకోదగినటువంటి విజయంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏదైతే ఒక స్ట్రాటజీతో వెళ్ళారో, మనం ఎలా అయినా సరే నెగిటివ్ ఓట్ ని మనం ఏదైతే గవర్నమెంట్ యొక్క నెగిటివ్ ఓట్ ని మనం పోనివ్వకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన మరి తెలుగుదేశం పార్టీతో కలవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే చివరి వరకు ఆయన నిలబడి ఈ రోజున మరి ఇంతటి విజయాన్ని మనం అందుకోవడం జరిగింది. ముఖ్యంగా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలాగా జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరమైనటువంటి వైఫల్యాన్ని, ఎందుకంటే నిన్న కూడా అతను ప్రెస్ మీట్ లో కూడా అసలు ఏనాడు కూడా వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడుకుని ఓన్లీ బటన్ నొక్కాననేటువంటి ఆ నినాదంతోనే ఇప్పటి వరకు కాలక్షేపం చేసిన వాడు ఈ రోజున బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటంటే నేను ఎందుకు ఓడిపోయానో తెలియదు. నిజంగా ఇక్కడ మనం ఒక విద్యావేత్తలుగా కానీ సామాన్య పౌరులకు కూడా అర్థమైనటువంటి విషయం, ఒక హీఈస్ నాట్ అడ్మినిస్ట్రేటర్ అని నేను పర్టికులర్ గా చెప్పగలను. ఎందుకంటే ఆ రోజున వైనాడ్ 175 అనేటువంటి మాట మాట్లాడటం ఏ విధంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఎప్పటికైనా సరే ఈ ఒక గేమ్ ఆడేటప్పుడు 2 ఉండాలి, విన్నర్స్ ఉండాలి, రన్నర్స్ ఉండాలి. అట్లాగే ఇక్కడ అధికారం ఉండాలి, విపక్షం ఉండాలి. అది ఉంటేనే ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు మాత్రమే అధికార పక్షం ఎప్పుడు కూడా మరి ఇంకా కొన్ని ప్రజల పక్షాలు ఉండటానికి వీలుగా ఉంటుంది. కానీ ఈ రోజు వైనాడ్ 175 ఒక చిన్నపిల్లడు మాట్లాడినట్టుగా మాట్లాడి ఒక హాస్యాస్పదమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా అతను చేసిన పనులు ఏంటంటే, మాకు తెలిసి ఒక బటన్ నొక్కడం ఒకటే అతను చేసిన పని అని మేము అనుకుంటున్నాం. దానికి సంక్షేమం అనే పేరు పెట్టుకున్నాడు. సంక్షేమం అనేటువంటిది ఆనాడు మరి ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అసలు సంక్షేమం అంటే ఏంటో మరి రాష్ట్ర ప్రజలకి సుపరిచితం చేసినటువంటి వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. మరి మహిళలకి ఆ రోజున మరి ఆస్తి హక్కులో ఇచ్చారు భాగం. ఇలాంటివన్నీ ఆ రోజు నుంచే జరుగుతున్న తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పేద ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం ఏ విధంగా ఆయన మరి సంక్షేమ పథకాలు అమలు పరిచారో మనకు తెలుసు. అటువంటి సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఈ రోజున అభివృద్ధిని పక్కన పెట్టి అభివృద్ధి అనేది లేకుండా కుంటుపరిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏ నోటితో 175 అన్నాడో మనకు తెలియదు. కానీ ఈ రోజున ఆ రోజున మరి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న పాపానికి మరి ఒక్కసారి చూద్దాము. పైగా రాజశేఖర రెడ్డిని చూశారు కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి లాగా చేస్తాడేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఒక్కసారి చూడడం జరిగింది. కానీ దాని పాపానికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోడ్లు లేక చెత్త పన్నులు కట్టుకుంటూ, కరెంటు బిల్లులు పెంచి, ట్యాక్సులు కట్టుకుంటూ రకరకాల, ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళింది ఏంటంటే మరి భూ హక్కు చట్టం అనేటువంటిది మరి చాలా సామాన్య కింద దిగువ మధ్య తరగతి వాడికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అరెకరం ఉండొచ్చు, లేదా ఒక కుంట ఉండొచ్చు,
లేదా 1 ఎకరం ఉండొచ్చు, 100 ఎకరాలు ఉండొచ్చు. ఎవరున్నప్పటికీ కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా 100 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి వరకు కూడా ఈ రోజున భూ హక్కు చట్టం చాలా ఇదిగా వెళ్ళిపోయింది. రేపొద్దున మనకి నిలువ నీడ లేకుండా కూడా గాంధీ గారు ఆ రోజు కూడు గూడు గుడ్డ అన్నారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చూస్తే ఉన్న గూడును కూడా తీసే పరిస్థితి వచ్చింది. కాబట్టి గూడు కూడా చెదిరేటువంటి పరిస్థితుల్లో అయిపోతామనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డిని ఊహించని విధంగా మరి రాజు ఎలా ఉంటాడో యథా రాజా తదా ప్రజలాగా మరి రాజు ఎలా ఉంటాడో తన కింద ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కూడా బలైపోయారు అనేటువంటిది ఆ పార్టీలో మరి మనం సుస్పష్టంగా మనకి అర్థమైపోయింది. ఈ రోజున మరి అంత భారీ మెజారిటీ కూటమికి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాలను చెప్పడంలో సందేహమే లేదు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని జిల్లాలే మరి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వచ్చింది వైసీపీలో. ఈ రోజున పర్టికులర్ ఏలూరు చూసుకున్నట్లయితే కనుక మరి బడేటి బుజ్జి గారు చనిపోయిన తర్వాత మరి బడేటి చంటి గారు ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ ఆయన ప్రజల్లోనే ఉంటూ ఈ 5 సంవత్సరాల కాలం కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతూ మరి కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఆయన మరి దాన్ని ఎంతో సమర్థవంతంగా మరి ఆడనాని లాంటి సీనియర్ నాయకులు, అట్లాగే కాకుండా ఆయన ఒక మినిస్ట్రీ కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా చేసి కూడా అట్టర్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో మరి చంటి గారు మరి ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. అట్లాగే ఏలూరుకి ఒక వింత జబ్బు అని చెప్పి వాటర్ వల్ల సమస్య వచ్చిందని, దేని వల్ల వచ్చిందో తెలియని పరిస్థితుల్లో కూడా ఆయన మరి మధ్య దిగువ తరగతి మరి స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి వాటర్ ట్యాంక్స్ ను పంపించి నీటిని సరఫరా చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అలాగే ఏ సమస్య అధికార పక్షం నుంచి ఏ సమస్య వచ్చినా, ఇది కరెంటు బిల్లులు పెంచినా, 9 సార్లు పెంచినా, లేదా ఇంటి పన్నులు పెంచినా, చెత్త పన్నుల మీద కానివ్వండి, లేదా రకరకాలైనటువంటి సమస్యల మీద మరి ఆయన గళాన్ని విప్పుతూ మరి ఆయన ఒక టీం ని ఏర్పాటు చేసుకుని ఒక మహిళా టీం గా మేము కానివ్వండి, లేదా అందరం కూడా కలిసి ఒక టీం వర్క్ గా పనిచేయడం వల్ల ఈ రోజున మేమందరం 30,000కి అనుకున్నటువంటి మెజారిటీని మరి 62,000కి మరి వెళ్ళింది అని అంటే ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత భావం కూడా మరి ఆ ఓటు కూడా మనకి ఇక్కడ పడటం జరిగింది. దానివల్ల 62,000 పైచిలకు ఈ రోజున మొట్టమొదటి చరిత్రలోనే ఇంకా ముందు వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ గతంలో అయితే లేదు. మరి ఆయన ఆ రికార్డ్